రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి కార్మికులకు అండగా ఉంటుందన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. మంచిర్యాల జిల్లా మందమర్రి ఐఎన్టీయూసీ కార్యాలయంలో కార్మిక సంఘం నాయకులతో సమావేశమయ్యారు వివేక్. సింగరేణి కార్మికుల సంక్షేమం కోసం కాకా వెంకటస్వామి చేసిన కృషిని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త గనులు తీసుకొచ్చి మరిన్ని ఉద్యోగాలు కల్పిస్తుందన్నారు ఎమ్మెల్యే వివేక్. గత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలా సింగరేణి విషయాల్లో అనవసరంగా జోక్యం చేసుకోమని తేల్చి చెప్పారు. సింగరేణి ఎన్నికల్లో ఐఎన్టీయూసీని భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు ఎమ్మెల్యే వివేక్. అలాగే యూనియన్లో చేరిన కార్మికులకు కండువా కప్పి ఆహ్వానించారు. ఆ రోజులలో కోల్ వర్కర్స్ కి పెన్షన్ లేదు. వారే ఒక నిర్ణయం తీసుకొని నా బొగ్గుగని కార్మికులకు పెన్షన్ కల్పించాలని చెప్పి వారు పెన్షన్ బిల్లు పెట్టి పెన్షన్ కల్పించడం జరిగింది. ఎప్పుడు కార్మికుల వైపు ఉంటూ కార్మికుల సమస్యలు అర్థం చేసుకొని కాకా వెంకటస్వామి గారు పనిచేసేవారు. ఇప్పుడు మన ఈ సింగరేణి సంస్థ ఆ రోజు కాపాడి ఈ బీఐఎఫ్ఆర్ నుంచి తొలగించడం వల్ల ఈ రోజు తెలంగాణలో అతిపెద్ద సంస్థ ఉన్నదంటే అది సింగరేణి సంస్థ. 10 సంవత్సరాలలో ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ టీబీజీకేఎస్ హయాంలో ఏమైంది కార్మికులకు అది ఆలోచించే విషయం ఉంది. దీంట్లో 51% వాటా రాష్ట్ర ప్రభుత్వంలో మేజర్ షేర్ హోల్డర్. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు నిర్ణయించుకుంటుందో అప్పుడే ఈ కర్మాగారంలో నిర్ణయాలు అవుతాయి. అయితే ప్రైవేటైజేషన్ వచ్చే పరిస్థితే లేదని చెప్పి మన సింగరేణి కార్మికులకు మళ్ళీ ఒకసారి భరోసా ఇప్పిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కొత్త గనులు తీసుకురావడంలో ఎక్కువ ఉద్యోగాలు కల్పించడంలో ఇంకా సింగరేణి పైసలు ఏదైతే ఉన్నాయో ఈ పైసలు 27,000 కోట్ల రూపాయలు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వమో అప్పు ఇవ్వాలో మన సింగరేణి సంస్థకు తొందరగా ఇచ్చే అవసరం ఉన్నది. నేను మొన్న కూడా అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు ఇదే చెప్పినాను. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని చోట్ల కూడా అప్పులు చేసి మన సింగరేణి సంస్థను కూడా అప్పుల సంస్థ చేయడం జరిగింది. ఇక్కడ సింగరేణి సంస్థలో మైనింగ్ అయినా కానీ పవర్ ప్లాంట్లు అయినా కానీ ఈ అవుట్ సోర్సింగ్ లో కేవలం స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలని చెప్పి నేను డిమాండ్ చేయడం జరిగింది. మేము మీకు అందరికీ విశ్వాసం ఇస్తున్నాము. ఇంతకుముందు ఏదైతే ఎమ్మెల్యేలు ఎంపీలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సింగరేణి సంస్థ పైన దబాయించి ఏదైతే విషయాలలో సరిగా పని చేయకుండా చేస్తారో ఈ కాంగ్రెస్ హయాంలో మా ఎమ్మెల్యేస్ అందరం కూడా ఇక్కడ జోక్యం చేసుకోకుండా ఎక్కడైతే ప్రజలకు మన కార్మికులకు అవసరం ఉంటుందో కార్మికులకు ఏమైనా అన్యాయం అవుతుందో అలాంటి సమస్యలలోనే మేము జోక్యం చేసుకొని కానీ సంస్థను గట్టిగా చేసి సంస్థను ఆర్థికంగా బలంగా చేసి ఈ సంస్థకు ఆర్థికంగా బలంగా ఉన్నప్పుడే ఎక్కువ ఉద్యోగాలు వస్తాయి. మన బెల్లంపల్లిని చెన్నూరుని ఎట్లా కాపాడుకోవాలో నాకు మా తమ్మునికి ఇచ్చిన బాధ్యత. మేము ఎల్లప్పుడూ వీళ్ళకున్న సేవలు చేసే ఒక కార్యక్రమాన్ని పెట్టుకున్నాము. ఎట్లా డెవలప్మెంట్ చేస్తే బాగుంటుందా అని మాకున్న ఆ సోర్సెస్ మా నాయన క్రియేట్ చేసిన బాధ్యత. ఢిల్లీలో మాట్లాడడానికి ఉన్న అవకాశం ఇక్కడ దాకా ఎవరైనా ప్రీవియస్ ఉన్న ఎమ్మెల్యేస్ ఎవరు దాని ప్రయత్నం కూడా చేయలే. మేము 100% మళ్ళీ ఒకసారి సింగరేణి సోదరులకు విశ్వాసం ఇస్తున్నాం. మేము పనిచేసి మీకు ఎట్లా ఇన్కమ్ ట్యాక్స్ సమస్య గురించి కూడా ముంగడు తీసుకుపోతామని మీ అందరికీ ఒక మాట ఇస్తున్నాము. ఈ ప్రొవిడెంట్ ఫండ్ ఎట్లా ప్రొవైడ్ చేస్తే బాగుంటుందని ఆ రోజు మా నాయన తీసుకున్న ఆ ప్రొవిడెంట్ ఫండ్ స్కీమ్కి అప్పుడు ఫండ్ లేకపోతే ఆయన లేబర్ మినిస్టర్ యూనియన్ అయిండు. పెద్దలు వాజ్పేయి గారితో మాట్లాడిన తర్వాత ఎట్లా ఈ పెన్షన్ ఫండ్ చేస్తే బాగుంటుందా అని అదొక కార్యక్రమాన్ని పెట్టిండే. అట్లనే మన బెల్లంపల్లి చెన్నూరుని కూడా ఎట్లా పెన్షన్ స్కీమ్లలో కూడా ఇంకా అభివృద్ధి చేసే కార్యక్రమాలు ఏమైనా ఉంటే కూడా మళ్ళొక్కసారి మీకు గ్యారంటీ ఇప్పిస్తున్నాం సోదరులారా. మాకు పనిచేసే తప్ప ఇంకా వేరేదేం లేదు. వర్క్ ఈజ్ వర్షిప్. ఐఎన్టీసీ ద్వారా ఏమేం సపోర్ట్ కావాలనో గడ్డం ఖాన్దాని అనే ఫ్యామిలీ మా నాయన ఇచ్చిన ఆశీర్వాదాన్ని ఎల్లప్పుడూ మేము వెంబడే ఉంటామని ఎల్లప్పుడూ మీకు సేవ చేస్తామని మళ్ళొకసారి గ్యారంటీగా విశ్వాసం ఇస్తూ మాకు ఒక అవకాశం ఏంటి. దీనికంటే ముందు వేరే యూనియన్లకు ఇచ్చిర్రు. ఏఐటీసీకు టీజీబీ కేసు వాళ్ళకి ఇచ్చిండే అలా అయిపోయింది ఆ టైం. ఇప్పుడు కొత్త యుగం వచ్చింది. పెద్దలు రేవంత్ రెడ్డి గారు తీసుకున్న కష్టాన్ని మనం దాన్ని కన్వర్ట్ చేసి దాన్ని ఒక మంచి ఓటు రూపంగా మీరు ఇప్పిస్తే మనస్ఫూర్తిగా మీ మీద మాకు ఆ నమ్మకం ఉన్నది. మీరు ఇస్తారని ఒక ఆశ ఉన్నది.